స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది లేనట్లే. బీసీ కులగణన విషయంలో హైకోర్టు తాజా తీర్పుతో ఈ సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికలు ఉండబోవని దాదాపుగా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో బీసీ వర్గాల కులగణనకు మార్గం సుగమమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన బీసీల కుల గణనను 3 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కులగణన పూర్తయిన తరువాత సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబాటుతనంపై సమగ్ర సర్వే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు కీలకమైన బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును 3 నెలల గడువు కోరింది. దీంతో ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లేనని స్పష్టమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ట్రిపుల్ టెస్ట్ ద్వారా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. దీనికోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బాధ్యతను బీసీ కమిషన్కే అప్పగించింది. అయితే ఈ కమిషన్ గడువు ముగియడంతో కొత్త కమిషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేసి అవగాహనకు వచ్చి తదుపరి కార్యాచరణను ఖరారు చేయాల్సి ఉంది. ఈ తతంగమంతా పూర్తి చేయడానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపినట్టు బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వరదలు, విపత్తులు, అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల సమయంలో జూన్లోనే స్థానిక సంస్థల ఎన్నికలంటూ ప్రకటన చేశారు. అప్పట్లోనే దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం కాంగ్రెస్ క్యాడర్లో ఆశలు కల్పించడానికి, వారు ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయించడం కోసమే అలాంటి ప్రకటనలు చేశారని విశ్లేషకులు అంచనా వేశారు. అదిగో ఎన్నికలు, ఇదిగో ఎన్నికలంటూ ప్రకటనలు చేస్తూ లీకులు ఇచ్చారని పార్టీలు విమర్శించాయి. ఎన్నికల పూర్తి ప్రక్రియను ప్రభుత్వం ఇంతవరకు ప్రారంభించలేదు. కీలకమైన బీసీ రిజర్వేషన్లపై ఇంకా స్పష్టమైన వైఖరిని ప్రభుత్వం తీసుకోలేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై సీఎం రేవంత్ చేతులెత్తేశారని విమర్శిస్తున్నాయి. బీసీలకు 24% కంటే ఎక్కువగా రిజర్వేషన్లను ఇచ్చే పరిస్థితి లేదని, మిగిలిన 18% రాజకీయ పార్టీలుగా టికెట్లు ఇద్దామంటూ కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చారని మండిపడుతున్నాయి. జనరల్ సీట్లలో బీసీలకు టికెట్లు ఇచ్చినా ఇతర పార్టీలు ఓసీ అభ్యర్థులను నిలిపితే బీసీల గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.